కమ్మని పన్నీర్ పులావ్ని చేసేసుకుందామా ఫ్రెండ్స్. మరి నమస్తే, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్, నా రెసిపీ ట్రై చేస్తున్నారు, ఎలా కుదురుతున్నాయి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. ఈరోజు పన్నీర్ పులావ్ తయారు చేసి చూపించేస్తాను. మరి పన్నీర్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: 1/2 kg పన్నీర్ తీసుకున్నాను ఫ్రెండ్స్, చిన్న చిన్న ముక్కలు కోసుకుని పెట్టేసుకున్నాను. అలాగే 1/2 kg రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ కడిగేసుకొని శుభ్రంగాను అరగంట అయింది నానబెట్టుకుని పెట్టుకున్నాను. అల్లము వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ పెద్దది కోసుకుని 4 ముక్కలు చీల్చుకుని, పచ్చిమిరపకాయలు 4, టమాటాలు 2 తీసుకున్నాను పెద్ద సైజు, కొంచెం కారం 1 టేబుల్ స్పూను, కొంచెం జీడిపప్పు 4 టేబుల్ స్పూన్స్ పెరుగు పడుతుంది, ధనియాలు జీలకర్ర 1 టేబుల్ స్పూను, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే షాజీరా, తర్వాత జాజికాయ, జాజి పువ్వు, జాపత్రి 1 పీస్ తీసుకొని పొడి చేసేసుకున్నాను. ఇదిగో ఇలా. అలాగే పుదీనా 2 కట్టలు తీసుకొని ఒలుచుకొని కడుక్కొని పెట్టుకున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్స్ గీ తీసుకున్నాను. యాలకులు 3, లవంగాయలు 4, జాజి పువ్వు, జాపత్రి 1, అలాగే 2 ఇంచులు దాల్చిన చెక్క. ఇవే ఫ్రెండ్స్ మనకు కావాల్సిన పదార్థాలు. మనం స్టార్ట్ చేసేసుకుందామా మన పన్నీర్ పులావ్. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకున్నాను, ఒక ప్యాన్ పెట్టాను. ఇదిగో గీ వేసుకుందాం. అందులోను 4-5 టేబుల్ స్పూన్స్ పడుతుందండి ఇందులో. ఇప్పుడు జీడిపప్పుని వేసుకుని వేపుకుందాం. ఇప్పుడు జీడిపప్పుని తీసేసుకుందామండి. కొంచెం వేగగానే తీసేసుకుందాం, ఎక్కువ వేగన అవసరం లేదు. జీడిపప్పుని తీసేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ ముక్కలు కూడా వేసుకుందామండి. వేసుకొని కొంచెం వేయించుకుందాం. ఫ్రెండ్స్, పన్నీర్ ముక్కలు కూడా కలర్ వచ్చేసినాయి, తీసేసుకుందాం అన్నీ ఇలాగా. పన్నీర్ ముక్కలన్నీ తీసేసుకున్నామండి. 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందామండి మళ్ళీని, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా పన్నీర్ అదిని. ఇప్పుడు జాజికాయ, జాజి పువ్వు, యాలకులు, లవంగాయలు, దాల్చిన చెక్క మనం ఫస్ట్గా వేసుకొని ఇందులోనే కలుపుకోవాలి. కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 4, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. బాగా కలర్ వచ్చే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకుందాం. ఇప్పుడు అల్లము వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందామండి. వేసుకుందాం బాగా. అల్లం వెల్లుల్లి బాగా వేగిందండి, పచ్చివాసన పోయింది. ఇప్పుడు టమాటా ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకుని వేపుకుందాం బాగా మధ్య వరకు. ఇప్పుడు పలావ్ మసాలా జాజి పువ్వు, జావత్రి, షాజీరా ఉంది కదండి, అది, తర్వాత పొడి చేసుకున్నాం కదా జీలకర్ర, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా వేపుకుందాం. కారం 1 టేబుల్ స్పూన్ వేసుకొని, మీకు ఎక్కువ కావాలితే ఎక్కువ వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసాను కదా నేను 4, మరి అందుకని చెప్పేసి కారం 1 టేబుల్ స్పూన్ వేసాను. బాగా కలుపుకుందాం. పుదీనా ఒలిసి పెట్టుకున్నాం కదండి, పుదీనాకులు కూడా వేసేసుకుని బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుందామండి. అన్నీ బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. ఎందుకంటే బాస్మతి రైస్ కాబట్టి కొంచెం పలుకుగా మనకి మంచిగా ఉండాలి కదా, మెత్తగా అయిపోద్ది కాబట్టి 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. 3 గ్లాసులు వేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ మూత పెట్టేసుకుందాం. మరిగాక రైస్ వేసుకుందాం. వాటర్ మరుగుతుందండి. 1 నిమ్మ చెక్క, అర నిమ్మ చెక్క, 3 బిర్యానీ ఆకులు ఇందాక వేసుకోలేదు మనం, ఇప్పుడు వేసుకుంటున్నాం. వాటర్ మసులుతుంది కదా, వాటర్ మరుగుతుందండి. ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా మనం రైస్ వేసేసుకుందాం. బిర్యానీ రైస్
రైస్ వేసేసుకున్నాం కదండి, బాయిల్ అవుతుంది. ఇప్పుడు పన్నీర్ ముక్కలు కూడా మనం వేసేసుకుందాం. వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. చూద్దామండి మన పన్నీర్ పులావ్ ఎక్కడి వరకు వచ్చిందో. వావ్, అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుందాం. వేడివేడిగా పన్నీర్ పులావ్ అయిపోయిందండి. ఇప్పుడు పైనుంచి మనం జీడిపప్పుల్ని గార్నిష్ చేసుకుందాం, కొంచెం పుదీనాకుల్ని. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటాను. మరి నేను తినేస్తాను, తిని చూపించాలి కదా మరి మీకు. ఇంతేనండి, చాలా ఈజీ, చాలా సింపుల్ కదా. ఇదిగోనండి మన వేడి వేడి పొగలు వచ్చేస్తుంది పన్నీర్ పులావ్. మరి ఇప్పుడు తినేస్తాను, మరి కూర్చొని లాగించేస్తాను. చూసేసేయండి మరి. చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చూసారు కదా, పన్నీర్ పులావ్ చాలా వేడివేడిగా ఉంది విత్ రైతా, అంటే ఉల్లి చట్నీతో తినేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా యమ్మీగా ఉంటుంది. చూసారా పన్నీర్, అబ్బా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఇలా ట్రై చేసుకోండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరొక కొత్త రెసిపీతో, మరి కొత్త వంటతో మీ ముందుకు వస్తుంది మీ యూనిషా. మరంతవరకు సెలవు ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.